జిల్లాలో ఈ నెల 7న యాజమాన్యం అజాగ్రత్త వల్ల బాలుడు చనిపోయిన ఘటనపై విశాఖ సిటీ 4th టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. స్పోర్ట్స్ ఆక్వా యజమాని విశ్వనాథ్పై తగు చర్యలు తీసుకునేలా కోర్టులో కేసు వేస్తున్నట్లు వివరించారు. స్పోర్ట్స్ కి యజమాని ఆయన ఒక్క మీద పెట్టారండి. నిర్లక్ష్యంగా వాయించిన సిబ్బంది అలా ఎవరెవరు తరగతిలో ఎస్టాబ్లిష్ చేయాలి. నేను యజమాని అర్థమైంది. ఓనర్ రెస్పాన్సిబిలిటీ అండి. మిగతాది కూడా ఎవరెవరు అందులో ఉన్నారని స్పెసిఫిక్ గా మేము దర్యాప్తు 2 days అయింది కాబట్టి 2 days రేపు ఇంట్లో దర్యాప్తు కంప్లీట్ చేసుకొని మేము మీకు చెప్పగలుగుతాం. పూల్ రన్ అవుతా జనరల్ ప్రస్తుతానికి పూల్ గురించి రన్ అది మా పరిధిలో లేదండి. మంత్రి గారికి జీవీఎంసీ గారిని మేము ఈ దర్యాప్తు రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. అది కంప్లీట్ అథారిటీ డిసిషన్ తీసుకుంటాం. ప్రస్తుతం నిర్వహణలో ఉంది. క్లోజ్ అయ్యింది. ఈ రోజు లేదని స్పోర్ట్స్ క్లబ్ లో చేయమని జాయింట్ ఇన్స్ట్రక్షన్ చేయమని నిన్న రెస్పెక్టివ్ కమిషనర్ సర్వీసెస్ బాచి గారు నేను చెప్పడం జరిగింది కూడా. సో జాయింట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, సెక్యూరిటీ యాక్ట్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి రేటింగ్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా అది ఎగ్జిక్యూట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. యాక్చువల్గా పర్మిషన్ ఎవరు ఇస్తారో వాళ్ళు తీసుకోవాలి. మేము అన్ని మేము చేయాల్సిన పని లేదు. ఇది ప్రైవేట్ తాలూకా ఎంటిటీ అండి. మేము సెక్యూరిటీ గురించి ఓపెన్ ప్లేస్లో మేము చూస్తున్నాం. ఇన్సైడ్ వాళ్ళు తీసుకోవాలి కాబట్టి కేసు అయింది. యాక్చువల్గా ఇటువంటి వాటర్ పార్క్స్ పర్మిషన్ ఎవరు ఇస్తారు? దీనికి పర్మిషన్ చూపించలేదు. అలాంటిది పెట్టాలంటే పర్మిషన్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సేఫ్టీ మెజర్స్ ఫైర్ తాలూకు ఎక్విప్మెంట్ తీసుకోవాలి. అలాంటివి కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అది కూడా లేదు. అంటే వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కేసు అయింది. అది యాక్చువల్గా ఇదంతా విజిటర్స్ వస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాబట్టి దానికి జీవీఎంసీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ ముఖ్యంగా రెవెన్యూ కలెక్టర్ గారు కూడా ముందు తీసుకోవాలి. వాళ్ళ పరిరక్షణ లోపం కూడా ఉన్నది కదా సార్. పరిరక్షణ వాళ్ళు చేయదు కదా. పరిరక్షణ ఎవరైతే మీ వర్క్ వస్తే కాకుండా మీరు కూడా కొంచెం ఇచ్చేది కదా. మీ వర్క్ వస్తే నేను చేసుకుంటాను, నేను లేకపోతే అవతాను అవ్వదు కదండి. జరిగింది కాబట్టి ఇప్పుడు పెట్టారంటే అన్ని నర్సరీ రిక్వైర్మెంట్ తీసుకొని పెట్టాలి. ఎవరైనా సరే ఇలాంటివి ఇలాంటివి వినండి సార్. సిటీలో ఎక్కడున్నా వీటన్నిటి మీద ఆడిట్ చేసి సెక్యూరిటీ ఆడిట్ చేయమని మా సీఎం గారు మాకు ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాం. అక్కడ వాటర్ వేవ్స్ లో దిగి ఇక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ నుంచి రిపోర్ట్ వరకు అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు క్రైమ్ నెంబర్ 83/2025గా నమోదు చేయడం జరిగింది. అనుమానం 194 సెక్షన్ కింద బిఎన్ఎస్ కింద బిఎన్ఎస్ఎస్ ఆ దర్యాప్తులో పంచనామా చేయడం జరిగింది. తర్వాత ఈరోజు కూడా ఐఓ గారు చంద్రబాబు గారు సిఐ గారు ఈరోజు దర్యాప్తు ఈరోజు వరకు చేయడం జరిగింది. అందరినీ విచారించగా న్యాయస్థలాన్ని పరిశీలించగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విశ్వనాథ్ అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుపుతున్న యజమాని అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డ్యూటీ అయింది. దానివలన సేఫ్టీ మెజర్స్ అంటే ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ని పెట్టాలి. స్విమ్మింగ్ కానీ అలాంటి వాటర్ బాడీలో దిగేది ట్రైన్డ్ స్విమ్మర్స్ని కానీ ట్రైన్డ్ ఎక్కువ స్పోర్ట్స్లో ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళని పెట్టలేదు. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు. అక్కడ
అక్కడ కనీసం కేర్ టేకర్స్ ఉన్న ఈ సంఘటన చూసి అక్కడ ఎవరైతే లైఫ్ గార్డ్స్ ఉన్నారో వారు స్పాట్లో లేరు. పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్డర్స్ అలౌ చేయాలో వాళ్ళు కూడా అలౌ చేయలేదు. కాకపోగా టైమింగ్స్ దాటి కూడా టికెట్ అక్కడ సేల్ చేయడం జరిగింది. అంటే 5 వరకే ఉండాలి యాక్చువల్గా వాళ్ళు ఉన్న టైమింగ్స్ బట్టి మార్నింగ్ 10 to 5. కానీ 6:05 టికెట్ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు బిజినెస్ దీనిగా తీసుకున్నారు కానీ సేఫ్టీ మెజర్స్ని పాటించలేదు అనేది క్లియర్గా అర్థమైంది. అందువల్ల అలాగే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కూడా మనకు చూపించలేకపోయారు. వాళ్ళకి ఎవరు ఇవన్నీ కూడా పెట్టడానికి సేఫ్టీ ఆడిట్ గురించి ఎవరైనా అది పర్మిషన్ ఇచ్చారా అనేది కూడా మాకు వాళ్ళతో చూపించలేదు. సో ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మెడికల్ అక్కడ స్టాఫ్ కానీ ఎవరైనా ఇలాంటి సంఘటన జరిగితే వెంటనే లైఫ్ సేవింగ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎవరైనా అందుబాటులో కూడా లేదు. సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపించింది. యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక వ్యాపార ధ్యేయంతో అది అక్కడ చేయటం వలన ఈ చిన్నపిల్లల తాలూకు ప్రాణాలకి అపాయం జరిగిందని క్లియర్గా తెలిసింది. దానివల్ల దర్యాప్తులో మేము సెక్షన్ ఈరోజు ఆల్టర్ చేసి ఆ కేసు దర్యాప్తులో అంటే 194 నుంచి 106 క్లాస్ 1 BNS కొత్త చట్టం ప్రకారంగా అది ఆల్టర్ చేసి నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినట్టుగా మేము ఒక నిర్ధారణ వచ్చి ఆ కేసుని ఎవరైనా ఆల్టర్ చేయడం జరిగిందంటే తద్వారా అతని పైన ఇంకా ఎవరైతే బాధ్యులు అవుతారో అందరిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కోర్టుకి ఈ కేసుని మేము ఛార్జ్షీట్ చేయదలుచుకున్నాము. ఈ విషయం మీ అందరికీ కూడా మీ అందరి ద్వారా తెలియచేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి.